నందమూరి బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షో ఆహా ఓటీటీలో ప్రసారమవుతుంది. ప్రస్తుతం 4వ సీజన్ నడుస్తోంది. హీరోలు సూర్య, వెంకటేష్, డాకు మహారాజ్ టీం, అల్లు అర్జున్, రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, నవీన్ పోలిశెట్టి, శ్రీలీల, అనిల్ రావిపూడి, థమన్, దర్శకుడు బాబీ, నాగవంశీ పలువురు వచ్చారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇక వారంతా వారి వారి సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలకృష్ణ యాంకరింగ్ బాగా చేస్తుండటంతో ప్రోగ్రాం కూడా సూపర్ హిట్ అవుతుంది. ఇక మరో 2-3 ఎపిసోడ్స్ లో కూడా ఈ సీజన్ ముగిసే అవకాశం ఉంది. ఈ షోలో పాల్గొనేందుకు వచ్చేవారికి బాలయ్య ముందుగానే ఒక కండిషన్ పెడుతున్నారు అని తెలుస్తోంది. ఎవ్వరు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. అంతేకాకుండా ఏవీలో కూడా తారక్ ప్రస్తావన తేవద్దని, అలాగే ఆహా నిర్వాహకులకు కూడా ఇదే విషయాన్ని తెగేసి చెప్పారట. కార్యక్రమానికి వచ్చే అతిథులకు ఆయన ముందుగానే ఈ విషయం చెప్పేస్తున్నారు. దీంతో ఆహా నిర్వాహకులతో పాటు కార్యక్రమానికి వచ్చేవారు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకి తీసుకురాకుండా మాట్లాడుతున్నారు. తాజాగా దర్శకుడు బాబీ మాట్లాడిన తీరులో ఈ విషయం బయటపడింది. బాబీ మాట్లాడుతూ తాను చేసిన హీరోస్లో తన అనుభవాలు చెప్పారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ పేరు చెప్పాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పలేదు. తారక్తో బాబీ జై లవకుశ సినిమా తీశారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా బాబీ చేత తారక్ పేరు రాకుండా మాట్లాడించారు. అలాగే నిర్మాత నాగవంశీ మాట్లాడే సమయంలో కూడా తారక్ పేరు తీసుకురాలేదు. ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్యపై మండిపడుతున్నారు. తారక్ పాన్ ఇండియా హీరో అయ్యారని, ఆయన పేరు ప్రస్తావనకు తీసుకురానంత మాత్రాన అవేం ఆయన ఇమేజ్ను, క్రేజ్ను తగ్గించలేవంటున్నారు. బాలయ్య తన వారసుడిగా మోక్షజ్ఞను త్వరలోనే వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఐఫా అవార్డులో కూడా తన వారసుడు మోక్షజ్ఞ అని చెప్పారు బాలయ్య.